అందరికీ నమస్తేనండి. వ్యూస్ కోసమా, ఛానల్ కోసమా, డబ్బుల కోసమా అని మెసేజ్ పెడుతున్నారండి. వ్యూస్ కోసం అంటే వ్యూస్ అంటే ఏంటండి? ఒక మనిషి చూస్తే ఒక్క వ్యూ అంటే ఒక మనిషి చూడడం. నేను అందుకే మరి యూట్యూబ్ అనే ఛానల్‌లో మొత్తం ప్రపంచమే యూట్యూబ్‌లో ఉన్నారు. నాకు జరిగిన ఈ బాధలు, ఈ అన్యాయాలు ఇంకో తల్లికి జరగకూడదని నేను ఈ యూట్యూబ్‌లోకి వచ్చిన. యూ వ్యూస్ కోసము నువ్వు ఛానల్ క్రియేట్ చేసుకొని చూస్తున్నావా అంటే, ఏ తల్లైనా నా కొడుకు చచ్చిపోయిండు అనే అబద్ధం చెప్పి ఛానల్ క్రియేట్ చేసుకొని వ్యూస్ కోసం చూస్తదా? వ్యూస్ అంటే నాకు తెలిసి అయితే వ్యూ అంటే మనిషి, ఒక్కొక్క మనిషి అన్నట్టు. ఒక వ్యూకి ఒక మనిషి అనుకుంటున్నా. ఏ ఒక్క మనిషి అయినా తన పిల్లలను కనీసం చూసిన బాబో, పలానా అమ్మకి ఇలా జరిగింది, స్నేహం కోసం వాళ్ళ కొడుకు స్నేహితులను చిన్నప్పటి స్నేహం అని నమ్మి పోతే మందు దాగి అలా నీళ్ళల్లో పడేసి వచ్చిర్రట, కాలుజారి పడ్డారని చెప్పిరట. కళ్ళ ముందట కాలుజారి పడితే అక్కడే ఉన్న మనుషులు తీయరాదా అండి, గుంజరాదా? పెద్ద కొట్టుకుపోయే సముద్రం కాదు, ఓ డ్యాము కాదు, చిన్న కుంట, మడుగులో పడ్డ అబ్బాయిని లాగలే. చేసిందంతా చేసిండ్రు, మాకు చూడలేదు, మేము అలా పడ్డాడు, కాసేపటికి చూసేసరికి మాకు దొరకలే, అడుగున ముట్టిరని చెప్పారు. అసలు నిజం ఇది. దీనికి ఇది జరుగుతుంది. ఇంకా మొత్తం పూర్తి డీటెయిల్స్ రాలే. డీటెయిల్స్ వచ్చినాక మీకు అన్నీ అందరికీ చెప్పుకుంటా. అంతలోపు ఈ 6 నెలల నుంచి నేను ఒక నరకం అనుభవిస్తున్నా. నేను నా కొడుకును ఇంత గారాబంగా సాదుకొని ఎముల చేతిలో పెట్టి నూకేసినట్టు అయిపోయింది. స్నేహం అనే ఎములు నా కొడుకు నూక్కపోయారు, ఇంట్లో దోలుకపోయారు. ఆ బాధ మధ్యతరగతి జీవితంలో నేను అనుభవిస్తున్న నరకము. డబ్బులుంటే నా కొడుకు అదే రోజు న్యాయం జరుగుతుండే. జరగలేదు కనుకనే నేను అందరికి మీకు చెప్తున్నా. వ్యూ కోసమా ఛానలు, ఈ ఎందుకమ్మా ఇలా హైడ్రామానా అంటే, నా కొడుకు చచ్చిపోయిండని ఎవరన్నా హైడ్రామా ఆడతారా? చచ్చిపోయిండండి. చూడండి ఫొటోస్, మీ బ్యాక్ పోయి చూడండి. నేను పెట్టిన వీడియోలు వెనకాల ముందొచ్చే వీడియోలో చూడండి. దయచేసి డ్రామాలు అనకండి. నా కొడుకు లాంటి జీవితము, బంగారు భవిష్యత్తు ఉండేవాని జీవితాన్ని స్నేహం అనే మాయ మసి చేసింది. నాకు కడుపుకోత మిగిలిచ్చింది. ఇంకే తల్లికి నాలాంటి బాధ రావద్దు, నా కొడుకులా అనుభవించద్దు, నా కొడుకు నమ్మినట్టు మీరు నమ్మద్దు అని నా ఈ ప్రయత్నమే. కానీ మీరు అలాంటి మాటలు మాట్లాడకండి. ఛానల్ క్రియేట్ చేసుకుంది ఎందుకు? నేను 10 మందికి నా గురించి, నా కొడుకు గురించి జరిగింది తెలిస్తే వాళ్ళు ఎవరైనా అట్లాంటి స్నేహాల నుంచి